ఏఐటీయూసీకి అనుబంధ సంఘమైన ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని దశల వారీ పోరాటాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిందని, సూపర్ 6 పేరుతో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, వాహనాలు ఆటోలు కొనుగోలుకు 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని, ట్యాక్సీలు రద్దు చేస్తామని, గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేస్తామని, టోల్ గేట్లలో పార్కింగ్ ఫీజులలో రాయితీలు కల్పిస్తామని అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 8 నెలలు కావస్తున్నా నేటికి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదని, అందుకే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలకు పిలుపునివ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, ఆటో యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు సురేష్, వెంకటేష్, నగర నాయకులు కృష్ణ, భూపాల్, బాల, పార్వతి, భాస్కర్, కాశీ, లక్ష్మణ్, నవీన్, శంకరయ్య, వాణి, ఆనంద్ పాల్గొన్నారు. ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి ఆటో డ్రైవర్లకు అనేక సార్లుగా ఏఐటీసీగా వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పోరాడుతూనే ఉన్నాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళ కష్టాన్ని పట్టించుకునే పాపం లేదు. మాకు ఉచితం అవసరం లేదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరానికి 10,000 వేసి మన కంటికి తెలియకుండా 50,000-60,000 ఫైన్ రూపంలో ఇంకొక రూపంలో తీసుకుంటా ఉన్నారు. అలాంటి ఉచితం మాకు అవసరం లేదు. మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. మా పిల్లలకు చదువులు, అదేవిధంగా వైద్యం ఇవన్నీ అందించాలంటే మాకు ఆటో డ్రైవర్లకు అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఫైన్లు కూడా విపరీతంగా పెంచేసింది. బీజేపీ ప్రభుత్వం 3వ సారి వచ్చిన తర్వాత ఫైన్లు కూడా విపరీతంగా పెంచేసింది. దానికి మేము ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.